హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. అన్నాని ఆర్తనాదం చేసిన ఇక ఎవరూ పట్టించుకోరా? అన్నాని పిలిస్తే ఇక ఎవరూ రారా? ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి తుపాకీ ఎక్కుపెట్టే కామ్రేడ్ ఇక కనపడరా? అడవిలో ఉండి పోరాటం చేసే అన్నలు ఇక లేనట్లేనా? అడవి బిడ్డలకు అండగా ఉన్నామనే ఎర్రమందారాలు ఇక కనపడవా? అడవిలో ఇక ఎర్రమల్లెలు పూయవా? అర్ధ శతాబ్దం పాటు సాగిన రెడ్ ఫైట్కి ఇక ఎండ్ కార్డ్ పడినట్లేనా? వ్యవస్థ వైఫల్యాలతో పుట్టుకొచ్చిన ఎర్ర సైన్యం ఇక విశ్రాంతి తీసుకుంటుందా? జనంలోకొచ్చి సమస్యలపై పోరాడుతుందా? రిటైర్మెంట్ అనుకుని రిలాక్స్ అయిపోతుందా? ఇవే ప్రశ్నలు అందరికీ వినపడుతున్నాయి. మొన్న మల్లోజుల, నేడు ఆశన. అంతకుముందు ఎన్కౌంటర్లో చనిపోయేవారి పేర్లు వినేవాళ్ళం. ఇప్పుడు లొంగిపోయేవారి పేర్లు వింటున్నాం. నక్సల్ బరిలో పుట్టిన నక్సలైట్లు, ఆ తర్వాత మావోయిజం అంటూ పేరు మార్చుకున్న మావోయిస్టులు ఇక వెనుదిరిగినట్లేనా? ఓడిపోయారనే అనుకోవాలా? ఎర్ర జెండా ఎప్పుడో ఎగిరినా ఎందుకో మన దేశంలో అది చీలికలు పీలికలైపోయింది. అందులో ఒక చీలికతో వచ్చిందే నక్సలిజం. తుపాకీ పట్టుకుంటేనే ప్రజలకు మేలు చేయగలమనేది ఆ వర్గం వాదన. కాదు, ప్రజలు కూడా తుపాకులు పట్టుకుంటానికి సిద్ధం అంటేనే వెళ్ళాలి అనేది నేటి సిపిఎం సిపిఐల వాదన. ఒకవైపు బెంగాల్లో, మరోవైపు మన రాష్ట్రంలోని శ్రీకాకుళంలో మొదలై ఆ తర్వాత రాష్ట్రమంతటా సంచలనాలు రేపినా చివరికి ఏఓబీకి పరిమితమయ్యారు. చివరకు తమకంటూ ఒక ప్రాంతాన్ని అడవిలోనే చూసుకుని ఉండిపోయారు. ఇప్పుడు ఆ ఉనికి కూడా కోల్పోతున్నారు. ఎందుకిలా? ప్రజలు యుద్ధానికి సిద్ధంగా లేనప్పుడు బలమైన ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమవటం మొదటి కారణంగా కొందరు చెప్తున్నారు. అణిచివేత తన రూపం మార్చుకుంటూ వచ్చింది. భూస్వాములు ఉన్నప్పుడు ఒకలా, ఆ తర్వాత వారు కూడా రాజకీయాల్లోకి వచ్చాక మరోలా, చివరకు వ్యాపారాలు పెరిగి దేశంలో వ్యవస్థే మారాక మరోలా అయిపోయింది. జనం ఎప్పటికప్పుడు స్ట్రగుల్ పడుతూనే తిరుగుబాటుకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎక్కడైనా వచ్చినా అది ఆయా ప్రాంతాలకే పరిమితం. ఆ ప్రాంతాన్ని ఎర్ర జెండా ఏలినా మళ్ళీ సైన్యం దిగిందంటే వాళ్ళు చేతులెత్తాల్సిందే. అదే పరిస్థితి ఇప్పుడు కూడా చూస్తున్నా. అడవులను వదిలేసినప్పుడు అడవుల్లో అన్నలు ఉన్న ప్రభుత్వాలు లైట్ తీసుకున్నాయి. కానీ మైనింగ్, దానికోసం మల్టీనేషనల్ కంపెనీలు ప్రపంచ దేశాల నుంచి వస్తున్నప్పుడు, వారి ద్వారా దేశానికి ఆదాయం వస్తున్నప్పుడు అన్నలు అడ్డమయ్యారు. మామూలు జనం నుంచి దూరమైన అన్నలు కేవలం అడవి బిడ్డలతోనే ఉండిపోయారు. ఈ మైనింగ్ వలన వారికి ప్రాబ్లం అని వాదిస్తూ అన్నలు అడ్డుపడ్డారు. దీంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. వీరిని తొలగిస్తే తప్ప అవన్నీ జరగవని నిర్ధారణకు వచ్చేసింది. అందుకే గ్రీన్ హంట్ పేరుతో ఆపరేషన్ మొదలెట్టింది. చివరకు ఆపరేషన్ కరూర్తో ముగించేసింది. ప్రజల సమస్యలపై పోరాడాల్సిన వారు హీరోల్లో ఫీల్ అయ్యారు. తామే అంతా చేయగలమని అనుకున్నారు. మనుషులను చంపడం లాంటి నిర్ణయాలతో విలన్లయ్యారు. తప్పు తెలుసుకుని మారినా అప్పటికే నష్టం జరిగిపోయింది. సాధారణ జనానికి దూరం అయిపోయారు. తప్పు జరిగిన చోటుకు, అణిచివేత జరిగే చోటుకు అన్నలు వస్తారనే నమ్మకం పోయింది. తమను తాము రక్షించుకోవడమే సరిపోయిన వేళ ఇక ప్రజలకు ఏమీ చేయలేని పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇవన్నీ కలిసి మావోయిస్టుల ప్రస్తుత పరిస్థితికి దారితీసింది. ఇక మావోయిస్టులు ఉండరా? ఉంటే వ్యవస్థ సరిగ్గా ఉన్నంతకాలం లేరని అనుకోవచ్చు. వ్యవస్థ ఫెయిల్ అయిన చోట మాత్రం మరో పేరుతో వచ్చే అవకాశం ఉంటుంది. పోలీస్ స్టేషన్లో సాధారణ పౌరుడికి న్యాయం జరగనప్పుడు, ఈ కోర్టులో ఏవీ అవదని అనిపించినప్పుడు, అండదండ ఉన్న బలమైన వారు బలహీనలు తొక్కేసినప్పుడు ఆ బాధితులు చూసేది ఓ చేయి కోసం. అప్పుడు ఆ చేయి ఎవరైనా కావచ్చు. దానికి పేరు ఒకప్పుడు ఒకటి, నిన్న ఒకటి, రేపు ఇంకొకటి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మీరు చూసేవంటారు 2 రోజుల నుంచి దాదాపు 500 మందికి పైచిలుకు నక్సలైట్లు లొంగిపోయారు. ఇక మా వల్ల కాదంటూ పెద్ద పెద్ద నేతలే వెనుదిరుగుతున్నారు. మరి ఏంటి? ఎవరు రేపు ప్రజలకు కష్టం వస్తే వస్తారు? అన్నలు కనుమరుగైపోతే మరి ఆ బాధితులకు కానీ, ఆ బలహీన వర్గాలకి ఎవరు తోడుంటారని చాలామంది అనుకుంటుంటారు. ఎంతో కొంత భయం ఉండేది రాజకీయ నాయకుల్లో కానీ, పోలీసుల్లో కానీ, కొంతమంది బలమైన వాళ్ళ దగ్గర. ఎవరైనా పిలిస్తే అప్పట్లో నక్సలైట్లు వస్తారేమో, ఏమైనా చేస్తారని భయం ఉండేది. కానీ ఇప్పుడు చూస్తుంటే రేపటి 2026 మార్చికి వాళ్ళెవరు కూడా కనపడకపోవచ్చు. మరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? దీనిపై మనతో మాట్లాడానికి ఈశ్వర్ ప్రసాద్ గారు, ప్రముఖ గాయకుడు, మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే ఈశ్వరన్న. ఈశ్వరన్న నమస్తే, మంచుకున్నారా? ఈశ్వరన్న వినిపిస్తుందా? మీరు మ్యూట్ చేసినట్టున్నారు. నమస్కారం అన్నయ్య, ఎలా ఉన్నారు? అన్నయ్య? బాగున్నా.
నేను చెప్పిందంతా మీరు విన్నారు. ఈ అన్నా అనే పిలుపు మనం మాట్లాడుకుంటున్నాం. ఫ్యూచర్లో ఆ పేదవాళ్ళకి అన్నా అనే పిలుపు అందుతుందా, అసలు వాళ్ళు ఉంటారా? ఇదే నేను అడుగుతున్న ప్రశ్న ఈశ్వరన్న. ఖచ్చితంగా ఉంటారన్న. అంటే ఈరోజు మన తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న గారు చెప్పినటువంటిది ఏంటంటే ఆధునిక పోరాటం అవసరం ఉంటది. మేము ఇది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పోరాటాన్ని మరొక తోవలో తీసుకుపోవడానికి మేము ఒక ఆలోచనలో ఉన్నాం అని చెప్పేసి అన్నగారు మాట్లాడిండ్రు. సో అన్న చెప్పినటువంటి మాటల ద్వారా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, ఈ దేశంలో ఉన్నటువంటి మత వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఈ రెండు ఉన్నంత కాలం విప్లవం ఉంటది. కాకపోతే దాని యొక్క రూపాంతరం చెందుతూ ఉంటది. దాని యొక్క అది వెళ్ళేటువంటి ప్రయాణాన్ని, దాని దిశను మార్చుకుంటూ ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుందేమో అనే అటువంటి ఆలోచన మాత్రం ఇప్పుడు లొంగిపోయినటువంటి ఆశన్న గారు ఎవరైతే ఉన్నారో అన్నగారు చెప్పినటువంటి మాటలను బట్టి అయితే కొంత ఒక రకంగా చెప్పాలంటే లొంగిపోతున్నారు అన్న బాధ కంటే చనిపోతున్నారు అన్నటువంటి బాధ ఎక్కువ ఉండే. అంటే ఏమంటారు, భారతదేశ వ్యాప్తంగా కానివ్వండి, లేదంటే తెలంగాణ మన తెలుగు రాష్ట్రాలలో కానివ్వండి, అలాంటి ఒక బాధ ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే ఒక వారికి ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం సమాజంలో ఉన్నటువంటి అణచివేతపై పోరాటం చేయడానికి మాత్రమే ఈ యొక్క 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో అణచివేత ఎప్పుడైతే అధికమైందో, తిరుగుబాటు తీవ్రమై మనకు గెరిల్లా పోరాటం ద్వారా ఇట్లా నక్సల్బరీ మూవ్మెంట్, రైతాంగ సాయుధ పోరాటం కానివ్వండి, ఇట్లా చాలా ఉద్యమాలు ఏమంటారు వాటి యొక్క రూపాంతరం చెందుకుంటూ ఈ దేశంలో విజయాలు సాధించినాయి వాస్తవానికి. కాకపోతే ఇప్పుడు రాజ్యాంగబద్ధం ఎప్పుడైతే అంబేద్కర్ ఐడియాలజీ అనేది, అంబేద్కర్ వాదం అనేది ఎప్పుడైతే రాజ్యాంగం అనేది బయటకు వచ్చిందో, రాజ్యాంగం అనేటువంటి అంశానికి వీరు చేసేటువంటి పోరాటం రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకమైనప్పటికీ ప్రజల్లో ఆ యొక్క భావజాలం కానివ్వండి, వారు చేసేటువంటి పోరాటం కానీ వాళ్ళు సానుకూలంగానే ఉన్నారు. కాకపోతే హింస అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి దాన్ని ఇంకొక తోవలో తీసుకుపోవడం అనేది ఈ 100 సంవత్సరాలు గత అమరులు ఎంతో మంది చనిపోయినప్పటికంటే ముందు ఈ యొక్క పోరాటం కనుక వాళ్ళు చేసి ఉండి, ఈ ఆలోచన చేసి ఉండి పూర్తి స్థాయిలో ఆ దిశగా వచ్చేది ఉంటే, అంటే లొంగిపోయి వారి యొక్క పోరాటాన్ని మరొక విధంగా, అంటే బుల్లెట్ యుద్ధం కాకుండా బ్యాలెట్ యుద్ధంగా తీసుకొచ్చి రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ మూమెంట్ లో వాళ్ళు పాల్గొని వీరికి ఉన్నటువంటి ఆశయాలు, వీరికి ఉన్నటువంటి ఆలోచనలను ఇంప్లిమెంటేషన్ చేసేది ఉంటే ఈ దేశం, ఈ రాష్ట్రాలు ఎప్పుడూ మారిపోవు. కాకపోతే ఆలస్యంగానైనా వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఒక రకంగా కొంతవరకు చాలా సంతోషం ఉన్నదని చెప్పాలి. ఎందుకంటే చనిపోవడం కంటే వాళ్ళ ప్రాణం ఒక ప్రాణము 1,00,000 మందితో సమానం. ఒక ప్రాణము కొన్ని వేల మందికి అది ఆదర్శం, స్ఫూర్తి. అలాంటి ప్రాణం వాళ్ళది పోకూడదు. ఎందుకంటే వాళ్ళు సంపాదించుకోవాలంటే కోట్ల రూపాయలు సంపాదించుకుందరు. ఇప్పుడున్నటువంటి పెట్టుబడిదారి వ్యవస్థ కానివ్వండి, రాజకీయ వ్యవస్థ కానివ్వండి, వాళ్ళకు ఏదంటే అది వాళ్ళకు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నది కూడా. కానీ దానికి ఏది లొంగకుండా కేవలం ప్రజల యొక్క సమస్యని ఎజెండాగా పెట్టుకొని, ప్రజల యొక్క సమస్యను తీర్చే పరిష్కారం జెండానే ఎర్ర జెండాగా వాళ్ళు నిర్మాణం చేసినటువంటి గొప్ప మహనీయులు, అమరవీరులు. వాస్తవానికి వాళ్ళ యొక్క నిర్ణయాన్ని స్వాగతిద్దాం. వారు చేసేటువంటి భవిష్యత్తులో చేసేటువంటి ఆలోచనను ఖచ్చితంగా మనం దానికోసం ఎదురు చూస్తా ఉన్నాం. ఈశ్వరన్న, వరంగల్ జిల్లాలోని చాలామంది అన్నలకు పుట్టినీళ్ళు, చాలామంది అసూలు బాసారు. మీరు చెప్తుంటే వాళ్ళందరికీ లాల్ సలాం ఉన్నా, ఏం చెప్పినా కూడా అది మాటలకే పరిమితం. కాబట్టి ఎంతోమంది పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మీరు చెప్తున్నట్టు వాళ్ళు పోరాడారు. ఇంకా కొంతమంది ఇప్పుడు మీరు చెప్పినట్లు లొంగిపోతున్నారు. ఇక మునుముందు కూడా వరంగల్ అది కనిపించకపోవచ్చేమో. అప్పట్లో మీరు కూడా చెప్తుండేవాళ్ళు, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ అంటూ అప్పట్లో పాటలు పాడేవాళ్ళు. ఆ తల్లిని, అడవి తల్లి కోసం వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇంకా ఆ పాటలు కనుమరుగైపోతాయి, అన్నలు కనుమరుగైపోతారు. అంటే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అట్లా అనిపిస్తుందన్నా. మీ నోట ఒక పాట వినాలనిపిస్తుందన్నా అన్నల గురించి. ఖచ్చితంగానే, తప్పకుండా. వారి యొక్క పాట ఎటుపోదు, వారి యొక్క ఆశయం ఎటుపోదు, ఆ డప్పు శబ్దం కూడా పోవాలని చెప్పేసి రాజ్యం ఎంతో ప్రయత్నాలు చేసింది, ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నది ఇప్పటికి కూడా. కాకపోతే ఏంటంటే అది వాళ్ళు ప్రాణాలను మాత్రమే తీస్తారు. వాళ్ళ ఆలోచనను తీయాలంటే వాళ్ళ దేహానికి మరణం తప్ప ఈ వారి యొక్క ఆలోచన విధానానికి, వాళ్ళ సిద్ధాంతానికి మరణం లేదన్న. కాకపోతే హింసావాదం అనేది మనం చట్టబద్ధంగా చూసినప్పుడు అది కొంత వ్యతిరేకత అనేది ఉన్నది కాబట్టి దానికి మనం
రాజ్యాంగం వ్యతిరేకం కాబట్టి దానికి ఒక్కదానికి మనం మద్దతు ఇవ్వకుండా వారు చేసేటువంటి పోరాటాలకు ఖచ్చితంగా ప్రజల మద్దతు ఎప్పుడు ఉంటదన్న. ఈ విప్లవాల గడ్డ మీద వరంగలే కాదండి, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ భారతదేశంలో విప్లవ స్ఫూర్తి ఎప్పుడు మరణించదు. అది ఓడిపోయిందని బాధపడడమో లేకపోతే ఓడిపోయిందని అనడానికి కూడా లేదు. అది ఎప్పుడూ ఓడిపోదు. ఎందుకంటే దాని విజయము ఇంకా కొన్ని వేల సంవత్సరాలు అది నిలబడి ఉంటది, నిలకడ ఉంటది. కాబట్టి మొదటిసారిగా ముందుగా మనం ఆ పాటలోకి వెళ్ళేటప్పుడు నేను అమరవీరులను తలుచుకుంటూ వారి యొక్క పాటను మీ ముందుకు తీసుకొస్తున్నానయ్య. నింగిలో సుక్కాలైన రా మా బిడ్డలు, నిండు నూరేళ్లు నిండెనా మా అన్నలు, పోరులో రాలిపోయిన రా మా అక్కలు, అడవిలో ఆహుతైన రా మా అమరులు, ఏ అయ్య కొడుకులో అడవి బాట పట్టిరో, ఏ తల్లి బిడ్డలో ఎరుపు జెండా ఎత్తిరో, ఏ తల్లి బిడ్డలో ఎరుపు జెండా ఎత్తిరో, ఏ అయ్య కొడుకులో అడవి బాట పట్టిరో, అన్యాయం ఎదిరించగ కన్ను చేత పట్టిరో, నింగిలో సుక్కాలైన రా మా బిడ్డలు, నిండు నూరేళ్లు నిండెనా మా అన్నలు, పోరులో రాలిపోయిన రా మా అక్కలు, అడవిలో ఆహుతైన రా మా అమరులు. పాటకు పదును పెట్టి కళ్ళకు గజ్జలు గట్టి, గొంతుతో గోసలు చెప్పి బహుజన బాధలు విప్పి, విప్లవాల బాటలు బట్టి వీరత్వం ఎదురు పెట్టి, కష్టాలతో కదము దొక్కి కన్నీళ్లను అదిమి పట్టి, ఏ తల్లి బిడ్డలో ఎదురు నిలిచే వీరులో, ఏ అయ్య కొడుకులో వెనుకడుగే వేయరో, ఏ తల్లి బిడ్డలో ఎదురు నిలిచే వీరులో, ఏ అయ్య కొడుకులో వెనుకడుగే వేయరో, తన వాళ్ళను వదిలి తనువు దారబోసిరో, నింగిలో సుక్కాలైన రా మా బిడ్డలు, నిండు నూరేళ్లు నిండెనా మా అన్నలు, ఊరులో రాలిపోయిన రా మా అక్కలు, అడవిలో ఆహుతైన రా మా అమరులు. అన్యాయం మగుపడకుంటే అన్నలెట్ల తయారవుదురు, అధికారం జులిపించకుంటే అడవి బాట ఎట్లా బడుదురు, అన్యాయం మగుపడకుంటే అన్నలెట్ల తయారవుదురు, అధికారం జులిపించకుంటే అడవి బాట ఎట్లా బడుదురు, కన్న వాళ్లకు దూరం వైరి ప్రజల బాధలు మోసుకుపోయిరి, కన్న వాళ్లకు దూరం వైరి ప్రజల బాధలు మోసుకుపోయిరి, భరతమాతకు బిడ్డలు వైరి బలగాలకు శత్రువులైరి, భరతమాతకు బిడ్డలు వైరి బలగాలకు శత్రువులైరి, ఏ తల్లి బిడ్డలో ఎవరి కొరకు వరిగిరో, ఏ అయ్య కొడుకురో మరుపురాని గుర్తులో, ఏ తల్లి బిడ్డలో ఎవరి కొరకు వరిగిరో, ఏ అయ్య కొడుకులో మరపురాని గుర్తులో, కలకాలం మీరు మళ్ళీ పురుడు పోస్తారో, నింగిలో సుక్కాలైన రా మా బిడ్డలు, నిండు నూరేళ్లు నిండెనా మా అన్నలు. ఎక్సలెంట్ అన్నయ్య. నిజంగా వాళ్ళకి మీరు చెప్తున్నట్టుగా మనస్ఫూర్తిగా అసూలు వాసిన వాళ్ళందరికీ నివాళులు అర్పించినట్లే, అంతేనా? కాకపోతే లాస్ట్లో అంతా బాగుంది, కానీ ప్రజల కోసం వీళ్ళు ఫైట్ చేశారు. ఎక్కడ ఏ రోజు ఎప్పుడు పిలిచినా కూడా అక్కడ వచ్చేవాళ్ళు అనేసి అప్పట్లో మనం వింటుండేవాళ్ళం. అన్నలంటే అట్లా భయం ఉండేది. కొంతమంది నాయకులకైతేనేమి పోలీసులకు తప్పు చేసేవాళ్ళకి అట్లా ఒకరని కాదు, తప్పు చేసేవాళ్ళకి అన్న పేరు వినిపిస్తే భయపడేది. ప్రజలకు మాత్రం అదొక ఊరటలాగా ఉండేది. కానీ ఈరోజు వాళ్ళల్లో వాళ్ళు కొట్లాట్లయితేమి ఎవరికి వాళ్ళు మాట్లాడుకుని ఈరోజు లొంగిపోవాల్సిన స్థితికి వచ్చిందంటే ఎక్కడ లోపం అంటారు చెప్పండి? అంటే ప్రభుత్వం చెప్తున్నట్టుగా భయమా, లేక ఇక మనం మనుగడ సాగించలేమని వాళ్ళు లొంగిపోతున్నారా? ఏ విధంగా అనుకోవచ్చు ఈశ్వర్ ప్రసాద్ అన్న? వాస్తవానికన్నా అంటే మా చిన్నతనంలో మా ఊర్లలో మా గ్రామాలలో ఈ ఆధిపత్య కులాల యొక్క ఆగడాలు బాగుండేది.
అంటే ఒరే అనుడు, ఒక మనిషిని పిలిచేటప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క పదంలోనే మర్యాద లేకపోవడం. ఉమ్, అంటే ఒక ఆ, ఆ, అంటే ఎట్లా అంటే ఒరే కాదు, ఒరే కంటే ఇంకా పెద్ద మాటలు, ఓ, ఆ, పెద్ద పెద్ద మాటలతోని మాట్లాడేవాళ్ళు. ఉమ్, అలాంటి సందర్భంలో మాకు ఇచ్చే అటువంటి అంటే మేము మా మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూలి పనులు చేసే వాళ్ళు కానివ్వండి, లేదంటే ఏదన్నా ఒక ఇటుక ఇటుక పని తయారు చేసే దాంట్లో కానివ్వండి, వాళ్ళకు రేటు గిరి అనేది ఏం లేకుండే అన్నమాట. ఉమ్, ఎంత పొద్దున పోయి పనికి మొదలు పెడితే వాళ్ళు రాత్రి ఇప్పుడు సాయంత్రం పొద్దు మొత్తం గూకిన తర్వాత మళ్ళీ ఇంటి బాట పట్టేటోళ్ళు. ఉమ్, వాళ్ళకు కూలి ఎంతో తెలియదు, వాళ్ళకు రేట్ ఎంత ఇవ్వాలో తెలియదు, మన పనికి మనం ఎంత అడగాలన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి సమయంలో ఈ యొక్క ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మీరు ఈ దోపిడీదారులకు సంబంధించినటువంటి వాళ్ళను తిప్పి కొట్టడానికి ఈ ఈ మూమెంట్లు అన్నీ వచ్చినాయి. ఉమ్, ఈ మూమెంట్లలో విప్లవకారులు వచ్చినప్పుడు ఏం చేసిందంటే వాళ్ళు మాకు మా ప్రాంతాలలో వాళ్ళు కూర్చుండబెట్టి మీరు మీరు ఎంత పని చేస్తున్నారు, మీరు ఎన్ని ఎన్ని గంటలు పని చేస్తున్నారు, మీ కూలి ఎంత ఇస్తున్నారు, మీ కూలి మీ పనికి సరిపోతుందా ఉమ్, అని ఇట్లా అడిగేవాళ్ళు. ఉమ్, అడిగితే మేము ఆ కూలి విషయానికి సంబంధించినటువంటి వాటిని మేము ఇదండి అదండి అని, అంటే కూలి రోజుకు 15 రూపాయల కూలి, అట్లా 10 రూపాయల కూలి ఉన్నటువంటి సందర్భాలలో వాళ్ళు కూలిని 10ని 20 చేయడం, 20ని 30 చేయడం, అట్లా వాళ్ళు మా శ్రమకు ఎంత వెల అనేది వాళ్ళే శ్రమ దోపిడీ వెట్టి చాకిరీ వాళ్ళు డిసైడ్ అప్పుడు. చేస్తే ఉమ్, దానికి వాళ్ళు డిసైడ్ చేసి చెప్పేది. ఉమ్, ఎవరన్నా ఎక్కడన్నా ఒక మనిషిని ఆ ఏమంటారు కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళ పొలాన్ని ఏదో వడ్డీ మీద వడ్డీలేసి అట్లా తీసుకున్నప్పుడు కానీ గుంజుకున్నప్పుడు చాలా బలవంతమైనటువంటి పనులు చాలా చేసేది వాళ్ళు. ఉమ్, దోపిడీ వ్యవస్థ మీద తిరుగుబాటు చేయాలంటే అప్పుడు వీళ్ళు వచ్చేసి వీళ్ళు మేము అంటే మా మా యొక్క ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యక్తులు పోయి అక్కడ మా పరిస్థితికి ఇదన్నాను వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు వచ్చి ఆ ప్రాబ్లం ఏదైతుందో సాల్వ్ చేస్తున్నారు. ఉమ్, అసలు నాకు తెలిసినంత వరకు అయితే 95 2000 సంవత్సరం వరకు కూడా పోలీస్ స్టేషన్ లో పోయి పంచాయతీలు అలాంటి పరిస్థితి ఎప్పుడు లేకపోయి ఉండే. ఉమ్, రానున్నటువంటి ఏంటంటే ఒక సిద్ధాంతము ఇంకో సిద్ధాంతాన్ని ఢీ కొట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు రాజ్యాధికారము రాజ్యాకాంక్ష ఉన్నటువంటి ఏమంటారు దాన్ని మతతత్వ పార్టీలు అంటామా, లేకపోతే దానికి ఏం పేరు పెడతాం, పెట్టుబడిదారుతో వచ్చేటువంటి పార్టీలు అంటామా తెలియదు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఉన్నంతసేపు ఏ పెట్టుబడిదారుని శక్తులు పనిచేయవు, ఏ రాజకీయ నాయకుడి శక్తులు పనిచేయవు. సో పెట్టుబడిదారుడు రాజకీయ నాయకులు ఇద్దరు ఏకమైపోయి వీళ్ళు ఉంటే మనం చేసేటువంటి దోపిడీ ఏదైతున్నదో, ఇప్పుడు నక్సలైట్లు ఉంటే అడవి ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ సంపదను ఖనిజ సంపదను తీయాలంటే అది ఎవరి వల్ల కాకపోయింది. అంటే ఒక ఊరు పక్కన జస్ట్ ఒక ఏమంటారు ఒక పోలీస్ స్టేషన్ కట్టాలన్నా, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కట్టాలన్నా, ఒక ప్రాంతంలో ఒక ప్రభుత్వ ఆఫీస్ కట్టాలన్నా కూడా ఆఫీసును కూడా కట్టనీయకపోయేది. ఎందుకంటే వాళ్ళ అవసరం లేదు అనేది ఆ కాలంలో ఉన్నటువంటి దాన్ని ఆ కాలానికి వాళ్ళ యొక్క ఉద్యమాలు చాలా గొప్పగా పనిచేసినాయి పేద ప్రజలకు. ఎప్పుడైతే ఈ మన ఓటుకున్నటువంటి అంశంతో ప్రజల్లోకి ఓటు రాజకీయాలు ఇవి బాగా మూకుమ్మడిగా బయలుదేరినాయో, ఇటు రాజకీయాలు ఇటు పెట్టుబడిదారులు వీళ్ళందరూ కలిసి ఏంటంటే రాజ్యం ఏకమై కుట్రలు పన్ని వీళ్ళ యొక్క ఉద్యమాన్ని వచ్చినాయి. ఎందుకంటే వీళ్ళున్నన్ని రోజులు వీళ్ళు దోపిడీ చేయడానికి ఉండదు, వీళ్ళు దోచుకపోవడానికి ఉండదు. ఇప్పుడు కొన్ని వందల వేల ఎకరాలుగా ఇప్పుడు మన ఏమంటారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం రాకముందు నుంచి కానివ్వండి, కొన్ని వందల వేల ఎకరాలను దోపిడీ చేసిండు వాళ్ళు. ఏదంటే అదే, ఇప్పుడు ఉదాహరణకు మనకు సింగరేణి ఉంది, సింగరేణిలో అది ఓపెన్ కాస్ట్ అనేది లేదు, ఓపెన్ కాస్ట్ అనేది పెట్టకపోయేది ఒకప్పుడు. ఓపెన్ కాస్ట్ అనేది పెట్టకపోకుండా ఎంతవరకు తీయాలో అట్లనే ఉండేది. వాళ్ళ పరిధి వాళ్ళు చెప్పిందే ఫైనల్, వాళ్ళకే ఏ అధికారైనా వాళ్ళ యొక్క ఆలోచన మేరకే. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా ప్రజలకు కానివ్వండి, ప్రభుత్వాలకు కానివ్వండి వ్యతిరేకం ఎప్పుడు కాదు. వాళ్ళు చెప్పిన మాట విననప్పుడు వాళ్ళ యొక్క పోరాటాన్ని ఎట్లా అంటే, ఇప్పుడు మన అంబేద్కర్ గారు కూడా అసలు మనం ఏమంటారు హింస అవసరం లేదంటారు. కానీ ఒకసారి భీమా మన అటు వెళ్ళినప్పుడు సమత ఒక మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఆయన మీద దాడి చేస్తారు. దాడి చేసినప్పుడు సమతా సైనిక దళ అనేటువంటి ఆ దళాన్ని ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే మనము అన్నిసార్లు అహింస అనే మాట మీద వెళ్తే మనము బాగుండదు, కొన్నిసార్లు మనల్ని మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటది. అంటే ఎదురు దాడిని మనం
దాడికి ప్రతిదాడిగా మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంటది. ఉమ్, కాబట్టి మనం అది కూడా చేయాలని అన్నాడు. అంబేద్కర్ గారు కూడా ఏమన్నారంటే, నా యొక్క రాజ్యాంగము ఇది ఇది పని చేయనప్పుడు మళ్ళీ తిరిగి పునరావృతమయ్యేది విప్లవమే అని చెప్పిండు ఆయన కూడా. ఎస్ ఇప్పుడు సో చెప్పారు. అది ఇప్పుడు ఏ పద్ధతిలో మనకు ఏ పద్ధతిలో వస్తుందో అనే దానికి మనం ఎదురు చూడాలి. ఎందుకంటే ఈ యొక్క పోరాటానికి సంబంధించినటువంటి లొంగుబాటు ఉన్నదని, ఈ లొంగుబాటు ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి వీళ్ళ స్ఫూర్తి అయితే, వీళ్ళు ఏదో ఆశించి వీళ్ళు ప్రజల పట్ల ఉన్నటువంటి రాజకీయ నాయకుల పట్లను, పెట్టుబడిదారుల వాళ్ళ పట్ల ఉన్నటువంటి డబ్బు కోసమో లేకపోతే పదవుల కోసమో వాళ్ళైతే లొంగిపోయేటువంటి వ్యక్తులు కాదు. ఉమ్, వాళ్ళు కేవలం ప్రజా సంక్షేమము, మావోయిజం యొక్క సిద్ధాంతం, ఈ రెండింటిని బేస్ చేసుకొని వారి యొక్క ప్రయాణం ఉంటుందని నేను ఒక విప్లవాల గడ్డ మీద పుట్టిన బిడ్డగా నేను ఆ విషయాన్ని నమ్ముతున్నా. ఉమ్. అంటే మొత్తం మీద వాళ్ళ త్యాగఫలం, వాళ్ళ కర్మఫలం, ఇది పాటలు అన్నట్టు కూడా ఎర్ర జెండా సాక్షిగా ఎవరు మర్చిపోరు అంటారు ఈశ్వరన్న. అన్నా అన్నా మరొక పాట వినాలనుందన్న, ఎందుకంటే మరలా వింటామో లేదో ఇక అలాంటి పాటలు. ఎందుకంటే చూస్తుంటే పరిస్థితులు ఆ విధంగా అనిపిస్తుంది. దాదాపు ఎప్పుడు కూడా ఊహించలా, ఎప్పుడైనా దొరికితే లేకపోతే ఎవరికైనా వాళ్ళు స్వచ్ఛందంగా లొంగిపోతే ఒకరో ఇద్దరో ఒక 10 మంది, కానీ వందల సంఖ్యలో వచ్చి తమరు తాము జనజీవన స్రవంతిలో కలుస్తున్నారంటే కొంత డౌట్ అయితే వస్తుంది. ఇంకా చూడబోమేమో అనిపిస్తోంది. అంటే వాస్తవానికన్నా ఇప్పుడు వాళ్ళ పోరాటానికి ఒకప్పుడు ప్రజల పోరాటం, వాళ్ళ బలం, వాళ్ళ ఉద్యమం కూడా తోడుండేది. అంటే నక్సలైట్లు ప్రజలు వేరు కాదు, ప్రజలు నక్సలైట్లు ఒకటే అనేటువంటి పద్ధతిలోనే గత కొంతకాలం ఉండేది. ఎప్పుడైతే ఈ రాజకీయాలు పథకాల పేరు మీద కానివ్వండి, లేకపోతే మతం పేరు మీద కానివ్వండి, వీటి మీద ప్రజలను ఒక సైడ్ ట్రాక్ తీసుకొచ్చింది. సైడ్ ట్రాక్ తీసుకొచ్చి ప్రజల్లో ఉన్నటువంటి ఆ చైతన్యం, ప్రజలలో ఉన్నటువంటి ఆ విప్లవానికి సంబంధించినటువంటి ఆ మద్దతును ప్రజలు కోల్పోయే విధంగా ఈ మతతత్వవాదులు కానివ్వండి, రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు అందరూ ఏకమై ఆ పని చేసిండు. సో అందువల్ల ప్రజల్లో కూడా ఒక దగ్గర ఒక నక్సలైట్ను చంపిల్లు అంటే అక్కడ ప్రజా పోరాటం ఉండేది ఆ రోజులలో. అది ఇప్పుడు ఈ రోజులలో కొంతవరకు కనుమరుగైంది. అంటే మేధావులు కొంతమంది దాని గురించి మాట్లాడతారు, కొంతమంది స్వచ్ఛందంగా ఉన్నటువంటి విద్యార్థి నాయకులు, ఉద్యమ నాయకులు ఇట్లా వాళ్ళు మాట్లాడతారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఏ నక్సలైట్ల యొక్క చొరవతోని ఆ ప్రాంతాలన్నీ సుభిక్షంగా విరసిల్లినాయో ఆ యొక్క ప్రాంతాల నుంచి ఆ ప్రజలు వారి యొక్క గలాన్ని, వాళ్ళ యొక్క నిరసనను తెలుపలేకపోతున్నారు. ఏది ఈ రాజకీయ నాయకుల యొక్క ఉచ్చులబడి. సో ఎప్పుడైనా ఏదైనా ఒక ఘటన జరిగింది అంటే మన కోసం పోరాడేటువంటి వాళ్ళ కోసం మనం కూడా ముందుండాలి అనేటువంటి ఒక సోయి గాని, ఒక ఆలోచన గాని మన ప్రజలకు ఉండాల్సింది ఉండే. కొంతవరకు అది ఆ ఆలోచన అనేది కొంత కనుమరుగైపోయింది. అందువల్లనే వాళ్ళ యొక్క మరణాలు ఇంతగానమైనాయి. ఎక్కడైతే వాళ్ళు వచ్చి ఆ పోరాటం చేస్తున్నారో అక్కడ ప్రజలు పోయి వాళ్ళకి అడ్డుపడి మీరు ఎట్లా చంపుతారు అని చెప్పేసి వాళ్ళకు అడ్డుగా నిలబడి పోరాటం చేసేటువంటి ఆ పరిస్థితులు కనుక ఉంటే ఈ రోజు మనం కొంతమంది అమరవీరులను, కొంతమందిని మనం వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోకపోయే వాళ్ళం. అంత విచ్చలవిడిగా అంటే ఏమంటారు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు హింస చేస్తలేరు. వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా నక్సలైట్లకు ఈ పోరాటం చేసిళ్ళు, ఈ అన్యాయం చేసిళ్ళు, ఈ దోపిడీ చేసిళ్ళు, లేకపోతే ఇట్లా ఇతన్ని బెదిరించిళ్ళు అనేది ఎక్కడా లేదు. ఎక్కడైతే ఒక నాయకుడు అవినీతి ఎక్కువైపోతుందో అతనికి 1-2-3 సార్లు ఒక వార్నింగ్ అనేది ఇస్తారు, వారు హెచ్చరిక చేస్తారు. ఆ హెచ్చరిక తర్వాత కూడా అతను విచ్చలవిడిగా చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారు. అది చాలా కఠినంగా తీసుకుంటారు. వాళ్ళు ఏదో ఈజీగా వచ్చి ఇట్లా వీళ్ళు అనుకున్నట్టుగా తీవ్రవాదులుగా అది అట్లా చంపే వాళ్ళు కాదు. వాళ్ళు ఇక్కడే చనిపోతే వాళ్ళను అక్కడ చనిపోయిన దగ్గర భారతదేశం యొక్క జెండాను పెట్టి వాళ్ళని తీవ్రవాదులను చంపిన అన్నట్టుగా అదైతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ఎంతో మందికి వారి యొక్క భావజాలం తెలుసు, నక్సలైట్ల యొక్క మంచితనం తెలుసు, నక్సలైట్ల యొక్క ఉద్యమం కానివ్వండి, వాళ్ళ సిద్ధాంతం కానివ్వండి, వారు ఏ ఉద్దేశం మీద పోయి పోరాటాలు చేస్తారో వాళ్ళందరికీ తెలుసు. పోలీసు వ్యవస్థలో కూడా చాలా మందికి ఒక 100కు 90% మందికి వాళ్ళంటే పెద్ద రెస్పెక్ట్ ఉంటది. రైట్, మీరు చెప్తున్నట్టు భరతమాత ముద్దు బిడ్డలే, కానీ సాయుధ బలాలకు మాత్రం శత్రువులా కనిపిస్తున్నారు వాళ్ళు.
అవును, అవును. ఉమ్, ఈ దేశంలో ఓ వ్యక్తి తన యొక్క హక్కుల కోసం, తన యొక్క ప్రాంతం కోసం, తన యొక్క అడవి కోసం, తన యొక్క నేల కోసం, తన యొక్క జనం కోసం పోరాటం చేస్తే ఆయన ఆ, ఏమంటారు, ఒక తీవ్రవాది ఎందుకు అవుతాడు ఉమ్, అతను? అది అది చాలా వరకు అది బాధ అనిపించింది. ఆ ఒక ఆ సంఘటనలో చూసినప్పుడు కన్నీరు 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 వచ్చింది. ఉమ్, అందుకే అనిపించింది ఏమని, ఏ భరతమాతనైతే ఏ భరతమాత కోసం అయితే వాళ్ళ ప్రాణత్యాగం చేస్తున్నారో ఆ భరతమాత గుండెల్లో వాళ్ళని చంపి వాళ్ళ గుండెల మీద భరతమాత జెండను ఎగురవేసినప్పుడు, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. నేనడిగితే ఎన్కౌంటరు, నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారు, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే, పేదవాడి కున్న నీడ నేల కూలి చెదురుతుంటే, ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే, పేదవాడి కున్న నీడ నేల కూలి చెదురుతుంటే, ఇదే నా దేశం మారిన తీరు, చూడవే పేదల ఆకలిపోరు, ఇదే నా దేశం మారిన తీరు, చూడవే పేదల ఆకలిపోరు. రాజ్యమున రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. కలిగినోళ్ళ కలిగినోళ్ళ కలికి మేడ, మేడకెదుటే మురికివాడ, కారులోన దొరల జోరు, కాలె కడుపుతో తిరుగునొకరు. కలిగినోళ్ళ కలికి మేడ, మేడకెదుటే మురికివాడ, కారులోన దొరల జోరు, కాలె కడుపుతో తిరుగునొకరు. అప్పులతో నెత్తిన ఎత్తిరి రాళ్ళు, ఇవే నా మార్పుకు ఆనవాళ్ళు, అప్పులతో నెత్తిన ఎత్తిరిరాలు, కోట్లలో మునుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమా, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. కర్మకాలి వ్యాధులొస్తే కర్మకాండే మార్గమాయి, మధ్య తరగతి మనిషి బతుకు దవాఖానలో దహనమాయి. ప్రాణముకు విలువన్నదే లేదమ్మ, ఓటుకే పరిమితమైనది జన్మ, ప్రాణముకు విలువన్నదే లేదమ్మ, ఓటుకే పరిమితమైనది జన్మ. మార్పుకు పునాదోలై శవాలను వేస్తారో, అడగవే అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగవే అమ్మా. ఇంక మీరు పాడుతుంటే అనిపిస్తుంది ఎంత బాధ వేస్తుందంటే, ఎన్ని కుటుంబాలు వాళ్ళు అడవుల్లో తమ సొంత కుటుంబాలను వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, కొంతమంది అయితే భార్య పిల్లలను వదిలేసి, చివరికి వాళ్ళని ఎప్పుడు చూశారంటే మీరు చెప్పినట్టు చనిపోయిన తర్వాత వాళ్ళ బాడీలో ఆ ఊరికి వస్తే చూడటం తప్ప. ఎవరి కోసం పోరాడుతున్నారని కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది వాళ్ళు. కొంతమంది మనం మాట్లాడినప్పుడు కూడా అప్పట్లో చాలామంది అనేవాళ్ళు, సొంత భార్య బిడ్డల్ని తల్లిదండ్రులు వదిలేసి ఎవరి కోసం ఎందుకు పోరాడుతున్నారు వీళ్ళు అనిపిస్తుంది. నిజంగా అది ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు ఇవేమి గమనించరేమో, నా కుటుంబం ఏమి రావేమో వాళ్ళకి అసలు. ఇప్పటికీ కూడా అన్నయ్య, మొన్నటికి మొన్న చనిపోయినటువంటి మావోయిస్టు అమరవీరులలో చాలా మందికి కనీసం ఉండడానికి ఇల్లు లేదు. పందికొక్కుల గుడిసెలన్నా బాగుంటాయి, వాళ్ళ ఇండ్లకు
ఈ తొవ్వ నుంచి పోయే అటువంటి కుక్క ఆ తొవ్వ నుంచి బయటికి వెళ్తుంది. ఇంట్లో నుంచి ఇట్లా ఇంటి ముందు నుంచి పోయిన కుక్క ఇంటి వెనుక నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ వాళ్ళ ఇల్లు ఏంటంటే ఒక మంచం పడ్డే అంత ఉంటది. ఇక ఇంకొక దగ్గర అయితే వాళ్ళ కొడుకు ఎందుకు చచ్చిపోయినా ఆ తల్లికి తెలియదు. వాళ్ళ కొడుకు ఎందుకు చచ్చిపోయిన అన్న సంగతి వాళ్ళకి తెలియదు. మీ కొడుకు చచ్చిపోయిన అమ్మా అని అంటే ఏమో బిడ్డ ఎందుకు చచ్చిపోయినా నాకు తెలియదు అంటది అమ్మ. అంటే అక్కడ కూడా అణిచివేత, ప్రజల యొక్క సమస్యలు, పేదల యొక్క బాధలు, ఆదివాసుల యొక్క గిరిజన బిడ్డల యొక్క కష్టాలను ఆ బిడ్డ తెలుసుకొని నేను ఈ పోరాటం చేస్తే నా ప్రజలకు, నా సమాజానికి, నా దేశానికి నేను ఒక తోడునైతా, నేను సహాయం అయితా, నా వల్ల నా ప్రజల యొక్క బతుకు మారుతుందేమో అని చెప్పేసి ఆయన పోరాటానికి పోతాడు. ఏ రోజు రూపాయి సంపాదించుకున్నది లేదు. ఏ రోజు అంటే అందులో కూడా కొంతమంది ఉంటే ఉండొచ్చు, కానీ వారికి ఈ యొక్క బలమైనటువంటి సిద్ధాంతం కలిగినటువంటి ఈ వ్యక్తులకు ఎటువంటి పొంతన లేదు. మీరు చెప్తున్నట్టుగా 80% మంది ప్రజల కోసం పోరాడారు, అలాగే అసూలు బాశారు. ఒక 20% మంది బాగానే సంపాదించుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత జనజీవన స్రవంతులు కలిసిన తర్వాత బాగానే సంపాదించుకున్నారు. అదే విధంగా కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. అక్కడ కూడా కులం సంపాదించుకున్న దగ్గర కూడా కులమే ఉంటది, సంపాదించుకున్న దగ్గర కూడా మతమే ఉంటది. ఈ రెండు అనుసరించేటువంటి వ్యక్తులు ఈ రెండింటిని ఏమంటారు ఓన్ చేసుకున్నటువంటి వ్యక్తుల దగ్గరనే ఆపుదం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఉద్యమకారులు కేవలం వాళ్ళ ప్రజల సమస్యను, మావోయిజాన్ని, నక్సలిజాన్ని, ప్రజల బాధలను వీటిని మాత్రమే ఎజెండాగా చేసుకుని పోరాటం చేసేది. మేము చూసినంత వరకు అయితే, మేము చదివినంత వరకు, మేము తెలుసుకున్నంత వరకు అయితే అక్కడ ఏ దగ్గర కూడా అంటే ఒక వ్యక్తికి గుడిసె లేకపోతే గుడిసెలేని ఇంటి దగ్గర ఆ శవాన్ని వేసి కర్మకాండ చేస్తారు. ఆ శవము ఇట్లా చూడడానికి కూడా గుర్తుపట్టనంత విధంగా ఉంటది. అప్పటిదప్పుడే ఇస్తే మరి అది ఏమైతుందో తెలియదు, కానీ వాళ్ళను చిత్రహింసలు పెట్టి, వాళ్ళను చంపి, వాళ్ళ మర్మంగాలను కోసి అది ఆ యొక్క శరీరం మొత్తం కుళ్ళిపోయిన తర్వాత ఆ శరీరాన్ని ఇవ్వడం అంటే అది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు చేసిన తప్పేంటిది? వాళ్ళు రాజ్యంకు కూడా ఎప్పుడు ఎదురెళ్ళలే. రాజ్యంలో ఉన్నటువంటి యొక్క తప్పిదాలను వాళ్ళు ప్రశ్నిస్తారు. ఆ రాజ్యం యొక్క పోకడను వాళ్ళు ఇది సరైన పద్ధతి కాదు, మీరు ఇలాంటి విధానాలలో మీరు పోవద్దని చెప్పేసి వాళ్ళు ఒక హెచ్చరిక జారీ చేస్తారు. కానీ ఎప్పుడు ఏ ఎమ్మెల్యేను కానివ్వండి, ఏ ముఖ్యమంత్రిని, ఏ మంత్రులను లేకపోతే వాళ్ళని ఇట్లా హరించుకుంటా పోలే. తప్పు అనేది సహజంగా జరుగుతుంది, దాన్ని మార్చుకోవాలని మాత్రం వాళ్ళు చెప్తారు. హింసే వాళ్ళ సిద్ధాంతం అయితే ఇన్ని సంవత్సరాలుగా ఈ రాజకీయ నాయకులు ఇంత పాలించే వాళ్ళ ఇప్పుడు 60-70 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నారు ఎంతో మంది రాజకీయ నాయకులు. తెలుగు రాష్ట్రాలలో, ఇటు ఈ తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, మంత్రులు, ముఖ్యమంత్రులు, మినిస్టర్లు అయినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని తీసేయాలంటే ఒక 5 నిమిషాల పని కాదు. వాళ్ళు తలుసుకుంటే ఆ పని కాదు. కానీ హింస వాళ్ళ ఉద్దేశం కాదు. వాళ్ళు చేసేటువంటి దోపిడీ, వాళ్ళు చేసేటువంటి అవినీతి మీద వాళ్ళ పోరాటం ఉంటుంది తప్ప వాళ్ళ యొక్క శరీరాల మీద వాళ్ళకి ఆ పోరాటం ఉంటుంది. అటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం ఒక పద్ధతిలో చూస్తే, కుడివైపు చూస్తే అది హర్షణీయం, ఎడమ వైపు చూస్తే కొంత బాధాకరమైనప్పటికీ, కానీ వాళ్ళ యొక్క ప్రాణాలు పిట్టలను కదా ఇప్పుడు పిట్టలను కదా కాల్చి పారేసినట్టుగా విధంగా ఏదో మనకు చెరువులో గనక ఏదో ఒక రోగం వస్తేనో, లేకపోతే చేనుకు ఒక తెగబడితేనో, ఎట్లయితే ఒక మిరప చేనుకు తెగబడితే మిరప చేను మొత్తం ఎట్లా నాశనం అయిపోయి పక్క చేను కూడా ఎట్లయితే అది అంటుకొని ఎట్లయితే ఆ యొక్క మొత్తం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిర్చి మొత్తం నాశనమైన విధంగా ఈ యొక్క వీళ్ళని ఇట్లా ఏరిపారేస్తా ఉన్నారు. సో ఆ పారివేత ఆగాలి అంటే వీళ్ళు బుల్లెట్ వదిలి బ్యాలెట్ యుద్ధం చేయాలని నేను కూడా మనసారా కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ పోరాటంలో వాళ్ళ పోరాటాలు చూసిన వాళ్ళము, వాళ్ళ పోరాటాలు చదువుకున్న వాళ్ళం, మా ప్రాంతంలో మొత్తం అదే కాబట్టి ఇక్కడ మేము చూసినాం. వాళ్ళ యొక్క ఏది జరిగినా మేము బాధపడేటువంటి వ్యక్తులం కాబట్టి వాళ్ళు బ్యాలెట్ యుద్ధం చేయాలి, రాజకీయంలోకి రావాలి. రాజ్యాంగాన్ని ఇప్పుడు ఈ రాజ్యాలు ఎట్లయితే వాడుకొని వాళ్ళ యొక్క హింసను, వాళ్ళ యొక్క దోపిడీని ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే రాజ్యాన్ని వాళ్ళు పట్టుకొని వాళ్ళు రాజ్యంలో నిలబడితే వాళ్ళకు ఓటు అయినటువంటి వ్యక్తులు ఉంటారు. అప్పుడు ఓటుకు 10,000 కాదు, మీరు 50,000 ఇచ్చినా కూడా ఈ ఓటు అనేది భద్రంగా వాళ్ళ గుర్తుకే పడుతుంది, వాళ్ళకే పడుతుంది. సో ఆ దిశకు రావాలి వీళ్ళు. కానీ ఈశ్వరన్, ఇంకా ములుగు జిల్లాలో ఇంకా తుపాకీ చప్పుళ్ళు వినిపిస్తూనే ఉన్నాయి కదన్నా.
వినిపిస్తున్నాయి అంటే ఇప్పుడు ఏమంటారు అన్నయ్య, వాళ్ళకు ఒక 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 ఆలోచనతో ఉంటారన్న. వాళ్ళ సిద్ధాంతం అనేది ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులు. ఉమ్, వాళ్ళంత ఈజీగా ఇప్పుడు సామాన్యులకు తెలుస్తుంది, మామూలుగా మేధావులు కూడా అంటారు. ఇప్పుడు కాలం మారింది, కాలం మారిన విధంగా వీళ్ళు కూడా మారితే బాగుంటది. వీళ్ళు కూడా ఆ, అంటే వీళ్ళు ఎప్పుడో ఆ ఎన్నికల ఆ ఓటు చైతన్యం ద్వారా వీళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి ఆ నిర్ణయం ఏమైతుందో దాన్ని ఒకసారి ప్రయత్నం చేసినా రెండోసారి దాన్ని ఆపిల్లు. ఉమ్, ఒక వ్యక్తి రావాలి అంటే వాళ్ళకు సిద్ధాంతం ఉంటుంది, వాళ్ళ వెనుక పెద్ద నాయకత్వం ఉంటుంది. వాళ్ళు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేయాలి ఒక సైనికుల్లాగా. ఉమ్, ఒక చీఫ్ ఒక 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 నిర్- ఒక 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 విషయం చెప్తే ఆ చీఫ్ యొక్క ఆలోచన విధానాన్ని కింది స్థాయిలో ఉన్నటువంటి సైనికుల వరకు వాళ్ళు అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అనుసరించేటువంటి పద్ధతిలో ఆ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు తీసుకునే నిర్ణయాలు కొంచెం ఆలస్యం కావడం వల్ల ఈ లోపు రాజ్యం ఏదో కుయుక్తులు పన్నో లేకపోతే కుట్రలు పన్నో వారి యొక్క టార్గెట్ ను వాళ్ళు చేసుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో తూటాలు పేలుతా ఉన్నాయి, శరీరాలు కూలిపోతా ఉన్నాయి. కానీ సిద్ధాంతం కోసం ఆలోచించే వాళ్ళు మాత్రం ప్రజలు అట్లనే ఉన్నారు. ఆ యొక్క సిద్ధాంతం కూడా బలంగానే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈశ్వరన్న ఫైనల్గా మీరు చెప్తున్నట్టుగా బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పదని వాళ్ళంతా వచ్చేస్తున్నారు. బ్యాలెట్ రూపంలో వాళ్ళు ప్రజల్లోకి వస్తే అంతకన్నా హర్షించదగ్గ విషయం మరొకటి. మీరు అనుకున్నట్టుగా కొన్ని ప్రాణాలన్నా కాపాడుకోగలం, ఎర్ర జెండాకి విలువ ఉంటుందేమో, ఆ ఎర్ర మల్లెలను కాపాడుకోగలమేమో. ఫైనల్గా వాళ్ళ గురించి ఒక మంచి పాటతో మీరు ముగించాలని కోరుకుంటున్నాను. మేము చూసినటువంటి మా ప్రాంతంలో వెలిశాల, పరకాల పక్కన చిట్యాల మండలంలో ఉంటది వెలిశాలలో ఉన్నటువంటి ఆ రోజులలో 90s లో మేము చదువుకున్నటువంటి దాంట్లో మాకు అక్కడ ఇంటికి ఒక నక్సలైట్, ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒక అతను నక్సలైట్ గా ఉండేవాడు, ఒక అతను అట్లా ఇద్దరు కూడా అయిండు. ఇప్పుడు మన గణేష్ అన్నయ్య ఉన్నటువంటి ఊరు నలుగురు కొడుకులు కూడా ఉద్యమానికి అంకితమైనటువంటి చరిత్ర గల ఒక గొప్ప ప్రాంతం మా వరంగల్ జిల్లాలో. ఆ యొక్క చరిత్రను ఒకసారి నిమరవేసుకుంటూ, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల, నల్లని రేగల్ల ఎర్రాని మల్లెలు నెత్తు రోసుకున్న నేల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల, తూర్పు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు, దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు, ఉయ్యాలలు పావు జంపాలలు పావు ఉద్యమాల బుగ్గు బువ్వను పెట్టావు, ఉద్యమాల బుగ్గు బువ్వను పెట్టావు, ఎండిన ఆకుల వెన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల, త్యాగాల కాగితం మరణాల సంతకం నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు, నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు, ఉద్యమం ఏనాడు ఓడిపోదన్నావు, రాజకీయాలను కూలదయమన్నావు, రాజకీయాలను కూలదయమన్నావు, ఎర్ర జెండా ఎత్తి దొరల గుండె పైన దండుతో దండిగా దాడి చేయమన్నావు, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. ఇదన్నా నిజంగా క్షమించు, నీ స్నేహితుల్ని నీకు గుర్తు చేశాను. ఐఎమ్ సారీ అన్న, ఒకసారి గుర్తొచ్చింది ఆ కళ్ళ నీళ్ళకి. ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే చాలామందికి ఆ బాధ ఉంటుంది. ఎంతోమంది వాళ్ళ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు. చాలామంది ప్రజల్లో అప్పట్లో అన్ని కష్టాలు పడ్డ వాళ్ళంతా కూడా కొంత ఊపిరి పీల్చుకోగలిగారంటే అన్నలు ఉండబట్టే. మరి అన్నలు ఈరోజు కనుమరుగైపోతున్నారు. చాలామందికి బాధ ఉండొచ్చు. మీరు చెప్తున్నట్టుగా ఆ బుల్లెట్ ఉదయం బ్యాలెట్కి వచ్చేసిన నక్సలైట్లు మంచి లైఫ్ అనుభవిస్తే అంతకన్నా ఏం కావాలి చెప్పండి. ఆల్రెడీ మల్లోజుల గారికి ఒక కంపెనీ కూడా ఆఫర్ చేసింది. వాళ్ళ కంపెనీలో ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉండొచ్చు. అలాగే ఆయనతో పాటు మిగతా 59 మందికి కూడా ఆ కంపెనీలో ఏదో ఒక పని చేసుకోవచ్చు అని ఆఫర్ ఇచ్చారు. ఈరోజు ఆశయంతో పాటు కూడా చాలామంది వచ్చారు. రేపు సవితక్క రావచ్చు, మరొకరు రావచ్చు. ప్రతి ఒక్కరు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత మంచి లైఫ్ అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. ఎందుకంటే ఈరోజు వరకు వాళ్ళు కంపెనీ చెప్పనా చెప్పండి, వాళ్ళ కంపెనీలలో బ్రాండ్ అంబాసిడర్ గా, కంపెనీలలో ఉద్యోగులుగా
ఉండొద్దని మీ తరఫున నేను కోరుకుంటానా. ఉండరు. రాజ్యం ఎస్, ఆడించే వాళ్ళ ఆఫర్లు ఆటలు ఇచ్చినా అది నాకు కూడా అదే ఒక అనిపిస్తుంది. ఎత్తులాగా ఉండరేమో. నేను భావిస్తున్నా. చెప్పండి ప్లీజ్. వాళ్ళ యొక్క పోరాటాన్ని వాళ్ళ ఏమంటారు రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజా పోరాటాన్ని వాళ్ళు చేయాల్సిందిగా నేను కోరుకుంటాన్నా. ఎందుకంటే వాళ్ళు అడవిలో వాళ్ళు ఏం తిని బతికిందో, ఏం కట్టుకొని ఏ బట్ట కట్టి వాళ్ళు బతికిందో, ఏ తిండి తిని బతికిందో, రేపు వాళ్ళు ఇక్కడ జనజీవన స్రవంతిలో కలిసినప్పుడు వాళ్ళకు ఈ ప్రజలందరూ కూడా మద్దతుగా ఉండి వాళ్ళకి పెట్టే తిండి కానివ్వండి వాటి వాళ్ళకి కావాల్సినటువంటి సమకూరుస్తారు. ఆ రాజ్యం వేసేటువంటి ఎత్తులో వాళ్ళు పడద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానా. ఆ వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయ ఎజెండాగానే వాళ్ళు రావాల్సిందిగా కూడా వాళ్ళకు నేను మనవి చేస్తున్నా మన వైకేటి తరఫున. తప్పకుండా వాళ్ళు బ్యాలెట్ ద్వారా మనం చూడొచ్చా, మంచి నాయకులుగా వాళ్ళని ఫ్యూచర్లో చూడొచ్చా, బయటకు వస్తున్న వాళ్ళ కొంతమందినైనా. అద్భుతమైన నాయకులు ఖచ్చితంగా. వీళ్ళు శాసనసభలలోకి పోయి వాడ పెట్టిన తిండి తిని అక్కడ ఉన్నటువంటి ఆ లగ్జరీ లైఫ్ ను అనుభవించుకుంటూ ఉన్నామా అంటే ఉన్నాము, బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక 100 మందికి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తులను గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళు ఎలక్షన్ సమయంలో వాళ్ళకు డబ్బాస చూపించి వసతులు పొందుకుంటా ఈ రోజు ప్రజాధనాన్ని విపరీతంగా దుర్వినియోగం చేస్తున్నారు రాజకీయ నాయకులు అందరూ కూడా. లక్షల రూపాయల జీతాలు, వాళ్ళకు కాన్వాయ్లు, వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళకు ఉచితమైనటువంటి సదుపాయాలను తీసుకుంటూ ప్రజల యొక్క శక్తి చెమటను చుక్కలతో కట్టేటువంటి ప్రతి పన్నును కూడా వాళ్ళు ఏమంటారు వీళ్ళ యొక్క విలాసాలకు వాళ్ళు చేసుకుంటా పోతున్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థ మీద ఈ లొంగిపోయినటువంటి వ్యక్తులంతా, రాజకీయ నాయకులందరూ కూడా వచ్చి వాళ్ళు రాజకీయాలలో నిలబడి అక్కడ ఉన్నటువంటి ఆదోపిడిని కూడా వాళ్ళు అరికట్టాలని వాళ్ళు ప్రజలకు అద్భుతమైనటువంటి సేవలు చేస్తారు. ఎందుకంటే ప్రజల గురించి, ఈ దేశం గురించి వాళ్ళకు తెలిసినంత గొప్పగా ఏ రాజకీయ నాయకుడు కూడా తెలియదు. తప్పకుండా ఈశ్వర ప్రసాద్ అన్న మీరు అనుకున్నట్టుగా ఆ విధంగా ఉంటారు. నేను అన్నది కూడా అదే, ఎవరు పిలిచినా అంబాసిడర్ అన్నా ఇంకోటి అన్నా కూడా వాళ్ళకి ఆ పదాలు మనకి వినటానికి బాగుంటాయో కానీ వాళ్ళకి నచ్చవు. వాళ్ళకు నక్సలైట్ అన్న ముద్రే పెద్ద అంబాసిడర్ అన్న. అంతకు మించిన అంబాసిడర్ ఎవరు ఇవ్వలేరు. ఎస్, ఎగ్జాక్ట్లీ, రైట్. నమ్ముతున్నా. రైట్. లాల్ సలాం ఈశ్వర్ ప్రసాద్. మీరు మన వైకే టీవీ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి అందరికి కూడా నా యొక్క మనస్ఫూర్తిగా కళాభివందనాలు. ఒక మంచి చర్చలో నన్ను భాగం చేసిళ్ళు. ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టి ఎప్పుడు కూడా నేను ఇక్కడ ఈ మా యొక్క ఉద్యమ వాటికి సంబంధించినటువంటిది ఏ రోజు మాట్లాడలేదు. నా గలం విప్పించినందుకు వైకే టీవీ న్యూస్ సిబ్బందికి, యాజమాన్యానికి ప్రత్యేకంగా మీకు కళాభివందనాలనే. థ్యాంక్ యూ వెరీ మచ్ అనే. రైట్, థ్యాంక్ యూ ఈశ్వరన్న. కలుద్దాం త్వరలో. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవాడకు వస్తే తప్పకుండా రండి మా ఆఫీస్. థ్యాంక్ యూ అన్న. రైట్. మొత్తం మీద అన్నాని ఆర్తనాదం చేసి నీకెవరూ పట్టించుకోరా, అన్నాని పిలిస్తే ఇక ఎవరూ రారా, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి తుపాకీకి పెట్టే కామ్రేడ్ ఇక కనపడరా, అడవిలో ఉండి పోరాటం చేసి అన్నలు ఇక లేనట్లేనా, అడవి బిడ్డలకు అండగా ఉన్నామని ఎర్రమందారాలు ఇక కనపడవా, అడవిలో ఇక ఎర్రమల్లెలు పూయవా, అర్ధ శతాబ్దం పాటు సాగిని రెడ్ ఫైట్కి ఇక ఎండ్ కార్డు పడినట్లేనా, వ్యవస్థ వైఫల్యాలతో పుట్టుకొచ్చిన ఎర్ర సైన్యం ఇక విశ్రాంతి తీసుకుంటుందా, జనంలోకి వచ్చి సమస్యలపై పోరాడుతుందా, రిటైర్మెంట్ అనుకుని రిలాక్స్ అయిపోతుందా? ఇవే ప్రశ్నలు అందరికీ వినపడుతున్నాయి. అయితే మొన్న మల్లోజులా, నేడు ఆసన్న, అంతకుముందు ఎన్కౌంటర్లో చనిపోయేవారి పేర్లు వినేవాళ్ళం. ఇప్పుడు లొంగిపోయేవారి పేర్లు వింటున్నాం. నక్సల్ బరిలో పుట్టిన నక్సలైట్లు ఆ తర్వాత మావోయిజం అంటూ పేరు మార్చుకున్న మావోయిస్టులు ఇక వెనుదిరిగినట్లేనా? ఓడిపోయారని అనుకోవాలా? ఎర్ర జెండా ఎప్పుడో ఎగిరినా ఎందుకో మన దేశంలో అది చీలికలు పీలికలైపోయింది. అందులో ఒక చీలికతో వచ్చిందే నక్సలిజం. తుపాకీ పట్టుకుంటేనే ప్రజలకు మేలు చేయగలం అనేది ఆ వర్గం వాదన కాదు. ప్రజలు కూడా తుపాకులు పట్టుకుంటానికి సిద్ధం అంటేనే వెళ్ళాలి అనేది నేటి సిపిఎం సిపిఐల వాదన. ఒకవైపు బెంగాల్లో, మరోవైపు మన రాష్ట్రంలోని శ్రీకాకుళంలో మొదలై ఆ తర్వాత రాష్ట్రమంతటా సంచలనాలు రేపినా చివరకు ఏఓబీకి పరిమితమయ్యారు. చివరకు తమకంటూ ఒక ప్రాంతాన్ని అడవిలోనే చూసుకుని ఉండిపోయారు. ఇప్పుడు ఆ ఉనికి కూడా కోల్పోతున్నారు. ఎందుకిలా? ప్రజలు యుద్ధానికి సిద్ధంగా లేనప్పుడు బలమైన ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమవటం మొదటి కారణంగా కొందరు చెప్తున్నారు. అణిచివేత తన రూపం మార్చుకుంటూ వచ్చింది. భూస్వాములు ఉన్నప్పుడు ఒకలా, ఆ తర్వాత వారు కూడా రాజకీయాల్లోకి వచ్చాక మరోలా, చివరకు వ్యాపారాలు పెరిగి దేశంలో వ్యవస్థే మారాక మరోలా అయిపోయింది. జనం ఎప్పటికప్పుడు స్ట్రగుల్ పడుతూనే తిరుగుబాటుకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎక్కడన్నా వచ్చినా అది ఆయా ప్రాంతాలకే పరిమితం. ఆ ప్రాంతాన్ని ఎర్రజెండా ఏలినా మళ్ళీ సైన్యం దిగిందంటే వాళ్ళు చేతులెత్తాల్సిందే. అదే పరిస్థితి ఇప్పుడు కూడా చూస్తున్నాం.
ఇక అడవులను వదిలేసినప్పుడు అడవుల్లో అన్నలు ఉన్నా ప్రభుత్వాలు లైట్ తీసుకున్నాయి. కానీ మైనింగ్ దానికోసం మల్టీనేషనల్ కంపెనీలు ప్రపంచ దేశాల నుంచి వస్తున్నప్పుడు, వారి ద్వారా దేశానికి ఆదాయం వస్తున్నప్పుడు అన్నలు అడ్డమయ్యారు. మామూలు జనం నుంచి దూరమైన అన్నలు కేవలం అడవి బిడ్డలతోనే ఉండిపోయారు. ఈ మైనింగ్ వల్ల వారికి ప్రాబ్లం అని వాదిస్తూ అన్నలు అడ్డుపడ్డారు. దీంతో ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. వీరిని తొలగిస్తే తప్ప అవన్నీ జరగవని నిర్ధారణకు వచ్చేసింది. అందుకే గ్రీన్ హంట్ పేరుతో ఆపరేషన్ మొదలెట్టింది. చివరికి ఆపరేషన్ కరూర్తో ముగించేసింది. ప్రజల సమస్యలపై పోరాడాల్సిన వాళ్ళు హీరోలా ఫీల్ అయ్యారు. తామే అంతా చేయగలమని అనుకున్నారు. మనుషుల్ని చంపడం లాంటి నిర్ణయాలతో విలన్లయ్యారు. తప్పు తెలుసుకుని మారిన అప్పటికే నష్టం జరిగిపోయింది. సాధారణ జనానికి దూరం అయిపోయారు. తప్పు జరిగిన చోటుకు, అణిచివేత జరిగే చోటుకు అన్నలు వస్తారనే నమ్మకం పోయింది. తమను తాము రక్షించుకోవడమే సరిపోయిన వేళ ఇక ప్రజలకు ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇవన్నీ కలిపి మావోయిస్టుల ప్రస్తుత పరిస్థితికి దారితీసింది. ఇక మావోయిస్టులు ఉండరా అంటే వ్యవస్థ సరిగ్గా ఉన్నంతకాలం లేరని అనుకోవచ్చు. వ్యవస్థ ఫెయిల్ అయిన చోట మాత్రం మరో పేరుతో వచ్చే అవకాశం ఉంటుంది. పోలీస్ స్టేషన్లో సాధారణ పౌడికి న్యాయం జరగనప్పుడు, ఈ కోర్టులో ఏవి అవదని అనిపించినప్పుడు, అండదండ ఉన్న బలమైన వారు బలహీనలు తొక్కేసినప్పుడు ఆ బాధితులు చూసేది ఓ చేయి కోసం. అప్పుడు ఆ చేయి ఎవరైనా కావచ్చు. దానికి పేరు ఒకప్పుడు ఒకటి, నిన్న ఒకటి, రేపు ఇంకొకటి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.